రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దశాబ్ది ఆషాఢ మాస బోనాలను జూలై 7వ తేదీ గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించిన నుంచి మొదలుకొంటే పల్కంపేట ఎల్లవ్వ తల్లి కళ్యాణము, ఉజ్జయిని మహంకాళి జాతర బోనము, రంగము, అంబారి కార్యక్రమాలతో పాటుగా 28 తారీఖు నాడు లాల్ దర్వాజా బోనాలతోటి ఆగస్టు 4న ముగిసేటువంటి ఈ ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికార యాంత్రాంగం అంతా కూడా చాలా శ్రమపడి అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క ఏర్పాట్లలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ముందు నుంచి కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, యావత్ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క బోనాల పండుగలో భాగస్వాములు కావడానికి వస్తారు. జంట నగరాల ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజలందరి సహకారం కావాలని కోరినాం. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అందరూ కూడా ప్రజలు అన్ని రకాలుగా సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి కార్యక్రమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొట్టమొదటిసారి అడ్వాన్స్గా రివ్యూ చేయడమే కాకుండా నిధుల యొక్క పెంపుదలతో పాటుగా ప్రతి గుడికి అదనంగా నిధులు ఇచ్చి ఏ ఒక్క దేవాలయానికి పెండింగ్ లేకుండా ఉత్సవం కంటే ముందే అధికారులు అందరూ కూడా చెక్కులు పంపిణీ జరిగింది. ఇటు ఆర్ఎండ్బి కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎండమెంట్ కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం అందరూ కూడా భాగస్వాములు ఇందులో పనిచేసినారు. ఈరోజు భక్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమైనాయి. ఈరోజు రంగంలో కూడా చెప్పినట్టుగా భవిష్యవాణి చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఆ అమ్మవారి ఆశీర్వచనంతో ప్రకృతి సహకరించి వర్షాలు సమృద్ధిగా పడి వాడి పంటలతోటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకోవాలని భవిష్యవాణి అమ్మవారు ఆశీర్వదించారు. అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఔషధాలు కలిపినటువంటి ఆహారాల్ని ఉత్పత్తి చేయడం కావచ్చు, వాడడం కావచ్చు, ఆరోగ్యం బాగుండాలంటే వెనుకటిలాగా ప్రకృతిపరమైనటువంటి విధానాలు అవలంబించమని చెప్పినారు. భక్తులకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బంది ఏమైనా వచ్చినా భక్తులు వాళ్ళ బాధ్యతగా మరి కార్యక్రమం లోపల కొద్దో గొప్ప అమ్మవారిని దర్శించుకోవాలంటే శ్రమ ఉండాలని చెప్పినారు. కాబట్టి ఏది ఏమైనా అన్ని రకాలుగా ఈ హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు విజయవంతంగా జరిగిన అందులో భాగస్వాములైన పాత్రికేయులతో సహా అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తప్పకుండా దానికి సంబంధించి దేవాదాయ ఇతరత్ర శాఖలకు సంబంధించినటువంటి సమన్వయంతో ఆ అమ్మవారి భవిష్యవాణి యొక్క ఆలోచనలను చర్చ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీసులు తీసుకెళ్తారు.